హాయ్ అండి, నేను మీ లక్ష్మీ చారిని. ఈరోజు మంచి ప్రోటీన్ డ్రింక్ పౌడర్తో నేను ముందుకు వచ్చాను. అది ఈరోజు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఒకసారి చూసుకుందాము. ఇది ఫుల్ మకానాలు, తామర గింజలు, ఇది బాదాం, ఇది సన్ఫ్లవర్ సీడ్స్, ఇది గుమ్మడి గింజలు, ఇది ఓట్స్ అన్నమాట. మళ్ళీ ఇది కాజు, ఇది గుమ్మడి గింజలు, మిల్క్ పౌడరు, పిస్తా, ఇది గమ్ అన్నమాట, మనకి గోండ్ పౌడర్ అని, ఇది ఏలకులు, నెయ్యి, ఇది కండ చక్కెర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఎక్కువ వేయకూడదండి, కొంచెమే వేయాలి. గమ్ అనేది ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. ఎలా అంటే ఇది పేలాల మాదిరిగా మారుతాయి. చాలా చిన్న స్లో ఫ్లేమ్లో వేయించాలండి ఇది. ఇవి చాలా బాగా వేగినాయి కదా, ఇప్పుడు ఇది తీసేసుకుందాము. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని వేయించుకుందాము. ఇవి కూడా బాగా వేగాలండి. చాలా చిన్న స్లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఎక్కువ పెద్దగా పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చాలా చిన్న దాంట్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్స్ అన్ని చాలా బాగా వేగుతున్నాయండి. చూడండి, కలర్ కూడా మారుతుంది. ఇలా మంచిగా వేయించుకోవాలి. వీటిని వేయించుకోకుండా పచ్చిగా ఉంటే వేస్తే టేస్ట్ బాగోదు, స్మెల్ కూడా వచ్చేస్తుంది, పచ్చి వాసన అనేది వచ్చేస్తుంది. అంత బాగా పౌడర్ రెడీ అవుతుందండి. మనం తొందరపడొద్దు, చాలా ఓపికతో చేయాల్సింది ఇది. చూడండి, వీటి కలర్ అనేది మారిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నది. ఇప్పుడు ఈ షీట్స్ అనేది ప్లేట్లకు మార్చుకుందాము. గింజలండి, ఇవి కూడా అదే రకంగా వేయించుకుందాము. చాలా చిన్న ఫ్లేమ్ మీద పెట్టి వేయించాలండి. ఎక్కువ వేయిస్తే మాడిపోతుందని చెప్పాను కదా, అదే కొంచెం ఓపికతో వేయించండి. ఇవి కూడా చాలా బాగా వేగిపోయాయండి. ఇవి కూడా ఆ ప్లేట్లకు మార్చుకుందాము. ఇవి పేలుతున్నాయి కానీ మంచి కలర్లో వేగినాయి. ఇంతకంటే ఎక్కువ వేయించుకోకూడదు, మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇది అనేది మనం ఈ ప్లేట్లకు మళ్ళీ షిఫ్ట్ చేసేస్తాం. గింజలండి, ఇవి కూడా అదే విధంగా వేయించుకోవాలి. మనము ఓపికతో ఎంత బాగా వేయిస్తే ఈ పౌడర్ అనేది అంత టేస్టీగా అవుతుందండి. కొంచెం మనం ఓపిక తెచ్చుకోవాల్సిన పని ఇది.
ఇవి కూడా బాగా చిటపటలాడుతున్నాయండి. ఇవి కూడా ప్లేట్లో షిఫ్ట్ చేసేద్దాము. వేసామండి. కాజు కూడా చిన్న ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. బాగా వేగింది. ఇది కూడా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాము. ఇంతకంటే ఎక్కువ వేగినా మాడిపోతుంది. ఇప్పుడే చాలా బాగా వేగినాయి. దీన్ని కూడా ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాము. బాదం పప్పు అండి, ఇది వేయించుకోవాలి. ఇది కూడా స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. బాదంలు కూడా చాలా బాగా వేగిపోయినాయి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అందులో షిఫ్ట్ చేసేద్దాము. ఈ తామర గింజ పేలాలు అంటారు, ఇది పూల్ మకాన్ అంటారు. ఇవి కూడా చాలా చిన్న ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు అందరికీ మోకాల నొప్పులని, అంటే నడుము నొప్పులని, మడుమల నొప్పులని చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే ఈ పౌడర్ మనం ఒక్కసారి పెట్టుకొని ఉంటే మనం అది మార్నింగ్ అయినా నైట్ అయినా 2 times అయినా పర్లేదు పాలలో వేసుకొని ప్రతి ఒక్కరు పిల్లల నుండి పెద్దల వరకు ఈ పౌడర్ వాడితే చాలా మంచిదండి. చాలా హెల్తీ పౌడర్. మనం హార్లిక్స్ అనో బూస్ట్ అనో వీటికంటే ఇది మనం ఇంట్లో చేసుకున్న పౌడర్ కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ ఒకసారి చేసి చూసుకొని వాడినాక రిజల్ట్ చెప్పండి. నేను ఊరికేనే అనట్లేదు. చాలా మంచి పౌడర్ ఇది. నేను చాలా రోజుల సంది ఇది అందరికీ చూపించాలనుకుంటున్నాను. నాకు సమయం కుదరక నేను చెయ్యలేదు. ఇప్పుడు చేస్తున్నాను కొంచెం. ఇది రిజల్ట్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఏ మెడిసిన్ వాడనక్కర్లేదు ఈ మోకాల నొప్పుల కోసం. ఇది చాలా మంచి హెల్తీ డ్రింక్ అండి. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి. ఇది మాత్రం పిల్లలకు కూడా యూజ్ చేయండి, చాలా మంచిగా ఇదవుతుంది. కాకపోతే పెద్దవాళ్ళకు కూడా ఎవరికైతే మోకాల నొప్పులు, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ అని ఎవరైతే అంటున్నారో ఇది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చేసుకొని చూడండి. రిజల్ట్ ఎంత బాగుంటుందో. నేను వాడాను కాబట్టి నేను ఇది చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వేగినాయండి. మనం ఇట్లా పట్టుకొని చూస్తే ఇంత క్రష్ అయిపోవాలి. ఇలాగా చూడండి ఎంత బాగా క్రష్ అవుతున్నాయో. ఇప్పుడు ఇవి కూడా వేగినట్టే. ఇవి కూడా దాంట్లో షిఫ్ట్ చేసేద్దాము. పౌడర్లకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఓట్స్ అండి. ఈ ఓట్స్ దీంట్లో ఫస్ట్ వేసుకొని చాలా చిన్న ఫ్లేమ్ మీద వేయిద్దాము. మనం ఓట్స్ ఎన్నో రకాలు వాడొచ్చండి, కానీ ఈ పౌడర్లకు అయితే చాలా యూస్ఫుల్ ఈ ఓట్స్ అండి. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా మంచి హెల్తీ పౌడర్. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఏ మెడిసిన్ వాడనక్కర్లేదండి. ఈ పౌడర్ ఒక్కసారి మీరు 1 month చేసి పెట్టుకొని 1 month మిల్క్లో వేసుకొని తాగండి డైలీ. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో మీకే తెలుస్తుంది. అది దాని మీద ఓపికతో వేయించే పని అండి. ఇది కొంచెం టైం పడుతుంది కానీ చాలా మంచి పౌడర్ ఇది. చాలా బాగా వేగిపోయినాయండి. ఇవి కూడా షిఫ్ట్ చేసేద్దాము. అన్ని గింజలు చల్లార్చి ఒకసారి మిక్సీ పట్టుకుంటే మన ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఈ ఓట్స్ కూడా స్టవ్ ఆపేసి ఈ ఓట్స్ కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాము. కొంచెం వేయించుకుందాము. ఇవి ఎక్కువ వేగనక్కర్లేదు,
మామూలుగా లైట్గా వేయిస్తే కొంచెం బాగుంటుందని వేయించాను ఇది. ఓకే, ఈ పిస్తాను కూడా ఇప్పుడు అందులో షిఫ్ట్ చేసేద్దాము. కానీ మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగా చల్లారినాయండి. ఇప్పుడు వీటిని అన్నిటికీ మనం పౌడర్ చేసుకుందాము. పౌడర్ చేసుకునే ముందు కూడా దీనికి ఇంకా నేను కొంచెం ఏలకులను, మళ్ళీ మన ఈ కండ చక్కెర, మిల్క్ పౌడర్ ఇది యాడ్ చేయాలి. కానీ ఇది మిక్సీకి ఫస్ట్ పట్టుకుందాము. పట్టుకునే ముందు అది యాడ్ చేస్తే బాగుంటుంది. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీలోకి షిఫ్ట్ చేద్దామండి. చేసుకొని పౌడర్ చేసుకుందాము. అన్నీ ఒకేసారి వేస్తే ఇది ఎక్కువ పౌడర్ చాలా బాగా కాదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. వేసుకున్నామండి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది ఇలా అవుతుంది. చాలా 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 సన్నగా ఉందండి. ఇది ఇలానే పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో షిఫ్ట్ చేస్తాము. ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి కూడా మనం మిక్సీకి వేసుకుందామండి. తర్వాత అన్నీ ఫైనల్గా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మనకున్న ఇది గోంది ఉంది కదా, ఇది చూడండి ఎంత బాగా క్రిస్పీగా, ఇది ఎంత బాగా ఇది అవుతుంది చూడండి. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇది ఏలక్కాయలు, ఇవి కూడా ఇందులో వేసేద్దాము. కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుందని నేను వేసుకున్నాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి. కంట బెల్లం అండి, కండ చక్కెర కూడా అంటారు దీన్ని. నేను దీంట్లో ఏది వేయలేను కాబట్టి చాలా సప్పగా ఉంటుంది. ఇది కొంచెం వేస్తే టేస్టీగా ఉంటుందని నేను చాలా కొంచెమే వేస్తున్నాను. ఇది కూడా ఇందులో వేసుకొని మిక్సీకి పట్టుకోవచ్చు. ఇది కూడా పౌడర్ చేసుకున్నామండి. ఇది రెండు ఒకే చోట వేసి మనం మిక్స్ చేసేసుకున్నాము అండి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మిల్క్ తాగుతారు కాబట్టి. ఇప్పుడు ఫైనల్గా ఈ మిల్క్ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాము. నేను 1 కప్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది ఫైనల్గా మొత్తం కలిపేసుకున్నాము. మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిందండి. నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను. నేను చెప్పాను కదా, మా ఇంట్లో అందరూ పాలు తాగుతారు, మాకు సరిపోతుంది. దీంట్లో బాగా మనం ఇలాచీలు, ఏలకులు వేసాం కదా, కాబట్టి అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. ఇది ఒకసారి మనము తాగి కూడా చూద్దాము. 1 కప్పుకు 1 స్పూన్ సరిపోతుందండి. వేడి చేసిన పాలు చూసారా ఎంత గుమగుమలాడిపోతుందో. పాలు పోస్తుంటేనే చాలా చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్లేవర్ బాగా చాలా బాగుంది. చాలా బాగుందండి. మీరు ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ చిక్కదనం కూడా ఈ అన్ని పౌడర్స్ వేసాం కదా మనం, హార్లిక్స్ లాగా ఇది పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు తాగేయడం ఒకటి. చాలా బాగుందండి. నేను అనడం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి.